మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. గుత్తి పట్టణంలో సినీ తార సందడి నెలకొంది. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి తన ప్రతిభతో సినిమా రంగంలో హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న గుత్తి అమ్మాయి శ్రావణి శివకుమార్ చౌదరి పట్టణ ప్రజల్లో గర్వభావాన్ని కలిగిస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుత్తిలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ అధినేత సురేష్ గౌడ్ ఆమెను ఘనంగా సన్మానించారు. గుత్తి పట్టణంలో గత 25 సంవత్సరాలుగా ప్రజలకు నమ్మకంగా సేవలందిస్తున్న జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సంస్థ అధినేత సురేష్ గౌడ్ తన కష్టం, పట్టుదల, నిబద్ధతతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ వినియోగదారులకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ విస్తరిస్తున్న ఈ పోటీ ప్రపంచంలో కూడా జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ గృహాలకు అవసరమైన అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకు అందిస్తూ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. అందుకే గుత్తి మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సంస్థ నమ్మకం, నాణ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ గుత్తి పట్టణానికి చెందిన ఒక అమ్మాయి సినిమా రంగంలో ఎదగడం ఎంతో గర్వకారణమని, శ్రావణి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళల ప్రతిభను గౌరవించడం సమాజానికి మంచి సందేశాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్థానికులు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మహిళల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశం వెళ్లిందని తెలిపారు. గుత్తి పట్టణానికి చెందిన అమ్మాయి సినిమా రంగంలో ఎదుగుతూ పట్టణానికి పేరు తెచ్చుకోవడం ప్రతి ఒక్కరికి ఆనందకరమైన విషయమని వారు పేర్కొన్నారు. గుత్తి పట్టణంలో ఆర్టిస్ట్ కాంప్లెక్స్ లో జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ మన షాపు ఉందని అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేక అతిథిగా మన గుత్తి అమ్మాయి సినీ నటి, హీరోయిన్ గా చేసింది. ఆమె ఒక సాధారణ కుటుంబంలో ఉండి ఒక హీరోయిన్ గా సినీ హీరోయిన్ గా రాణించడం అనేది చాలా కష్టము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు 3 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించడమే కాకుండా పాప్ సాంగ్స్ వీడియోస్ కానీ చేయడం జరిగింది. ఈమె దీంతో పాటు పాప్ సాంగ్స్తో పాటు ఇప్పుడు చేసిన సినిమాలతో పాటు మరిన్ని మంచి సినిమాలు చేయాలని చెప్పేసి మా జెమినీ ఎలక్ట్రానిక్స్ ద్వారా, గుత్తి ప్రజల ద్వారా, అందరి ద్వారా ఆమెకు అభినందనలు తెలియజేసుకుంటున్నామమ్మా. మీ మాదిరే ప్రతి అమ్మాయి ఈ రకంగా ముందుకు అడుగు వేయాలంటే మీకు వెనక ఉండి నడిపిస్తున్న మీ తల్లిదండ్రులు అయితేనేమి, మీ భర్త శివకుమార్ అయితేనేమి, వారికి కానీ మేము ఎంతో అభినందన తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఇట్లా టాలెంటెడ్గా ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులు ప్రోత్సహించి ఇట్లా ముందుకు పంపిస్తే ఎన్నో ఘనమైన విజయాలు సాధిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా ఈమె మన గుత్తి అమ్మాయి అవ్వడం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే ఈరోజు తను ఇంట్లో నుంచి బయటకు అడుగేసేసి ఒక కళామ తల్లి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 3 సినిమాల్లో నటించడం అంటే ఆషామాషి విషయం కాదు. మనం కానీ ఆమెకు స్ఫూర్తినిచ్చే విధంగా గుత్తిలో ఉండే ప్రజలైతేనేమి, పక్కన ఉండే గ్రామీణ ప్రాంతాల వారైతేనేమి ఖచ్చితంగా ఆమెకు వెన్నుదండగా ఉండి ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా, ఒక బిడ్డగా భావించి ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యురాలుగా భావించి ఆమెను సపోర్టెడ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా గుత్తి ప్రజల తరపున, పరిసర ప్రాంతాల ప్రజల, గ్రామీణ ప్రజల తరపున నువ్వమ్మ భవిష్యత్తులో ఇంకా ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు ఇవ్వాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ అన్న. మన శ్రావణి శివకుమార్ గారు నటించిన ఒక 3 మూవీల పేర్లు చెప్తాను. జన అరణ్య ఎక్సలెంట్ ట్రైలర్ చూశాను. నేను ఆ ట్రైలర్లో చూశాను. తన యాక్టింగ్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎక్కడో బ్లాక్ బాస్టర్ కొడితే ఖచ్చితంగా ఏమో బ్లాక్ బాస్టర్ కొడుతుంది అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రేమించి చూడు అదొకటి. నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రవణ్ శ్రీరామ్ అని చెప్పేసి అదొక మూవీ. 3 మూవీల్లో ఆమె ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యమవుతుంది. ఇంత చక్కటి యాక్షన్ ఉన్న ఈ అమ్మాయి భవిష్యత్తులో బ్లాక్ బాస్టర్ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మా తరఫున ఆమెను ఆశీర్వదిస్తూ, అమ్మ మీరు కానీ 4 మాటలు మాట్లాడమ్మా, మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకుంటారమ్మా. గుత్తి ప్రజలు మేమందరూ ప్రతి ఒక్కరు ఇంటి ఆడబిడ్డగా మీకు ఖచ్చితంగా సపోర్టెడ్గా ఉంటాము. మీరు భవిష్యత్తులో మంచి బ్లాక్ బాస్టర్ మీ యాక్షన్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం అవుతా ఉంది. ఆ సినీ మూవీలో జనారణ్య మూవీలో మీరు చేసిన యాక్షన్ సూపర్. మా బ్లాక్ ఆ ట్రైలర్లోనే అట్లా ఉందంటే
మూవీలో ఎట్లా కనపడుతుందో అనిపిస్తుంది. కానీ అట్లాంటి మూవీలు ఇంకా మీరు భవిష్యత్తులో బ్లాక్ బస్టర్ మూవీలు తీసి సక్సెస్ కావాలని చెప్పేసి దేవుని ఆశీస్సులు మా ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పేసి మేము ఇలా తీసుకుంటూ మీరు 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. మన జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ తరఫున మీరు 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన జెమినీ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ షాప్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. అండ్ నాకు ఒక గుత్తి అమ్మాయిని నేను, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ సినీ బ్యాక్గ్రౌండ్ నేను లేని అమ్మాయిని. సో అక్కడికి వెళ్ళి ఒక ఆడపిల్లగా నేను చేస్తున్నానంటే ఎన్నో స్ట్రగుల్స్ చూసింటా లైఫ్లో. ఇక్కడ నుంచి ఒక షార్ట్ ఫిలిం చేయాలన్నా, ఒక ఫోక్ సాంగ్ చేయాలన్నా ఒక అమ్మాయి పడే బాధలు ఎన్నో. అలాంటిది నేను సినీ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఎన్నో మాట్లాడారు నా వెనుకల. సో నేను అవేవి పట్టించుకోలేదు. నేను అలాంటి విషయాల్లో బాధపడినప్పుడు కూడా నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది. సో ప్రతి ఇంట్లో ఆడపిల్లకి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కంటే ఏ సపోర్ట్ ముఖ్యం కాదు. నేను నా నుంచి ఇవ్వాలనుకున్న ఒకే ఒక మెసేజ్, ఏదేమైనా సరే నేనున్నా అని చెప్పే ధైర్యంగా ఉండే తల్లిదండ్రి కానీ, పెళ్ళైన అమ్మాయికి హస్బెండ్ కానీ ఉంటే ఇలా నాలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతుంది. సో నాకు ఇంత ఆదరిస్తున్న గుత్తి అందరికీ అండ్ ఎస్పెషల్లీ జెమినీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ నేను కొనడానికి వచ్చాను అనమాట, వీళ్ళు ఇన్వైట్ చేశారు నాకు. సో నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఏసీ చెక్ చేసినప్పుడు 42,000 ఉంది. ఇక్కడికి వస్తే అది 36. అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్, ప్రతిదీ ఆన్లైన్. ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా ఆన్లైన్. అది బాగుందా, పాడైపోయిందా, తింటామా పోతామా ఏం లేదు, ఏదన్నా ఆన్లైన్ ఆర్డర్ పెట్టడం. అంటే అక్కడికి ఇక్కడికి 7,000 8,000 డిఫరెన్స్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆన్లైన్ బుకింగ్ అంటే తప్పు అని నేను అనట్లేదు. ఆన్లైన్ బుకింగ్ ఓకే, ఎమర్జెన్సీకి ఆన్లైన్ బుకింగ్ ఓకే, కానీ ప్రతి ఒక్కరు షాప్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది కదా ఎవరికైనా. సో అక్కడికి ఇక్కడికి 7,000 or 8,000 డిఫరెంట్ ఉంది. సో ప్రతి ఒక్కరు షాప్ వచ్చి ఒకసారి కనుక్కొని కొనుగోలు చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అండ్ ఎస్పెషల్లీ 25 years అవుతుంది ఈ ఎలక్ట్రానిక్స్. సో ఎక్కడ ఏ రిమార్కు లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సర్వీస్ ఉంది. సో ప్రతిదీ ఏది తీసుకున్నా కూడా గుడ్ సర్వీస్గానే ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, స్టాఫ్ అన్నమాట. సో వాళ్ళందరికీ ఇంతసేపు నన్ను భరించినందుకు, ఇవన్నీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ అన్నయ్య గారికి, తర్వాత పుల్లయ్య గారికి, అండ్ ప్రొపరైటర్ సురేష్ అన్నయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఓవరాల్ స్టాఫ్ మొత్తంకి థ్యాంక్ యూ సో మచ్. గారు గుత్తి పామిడి పత్తికొండ ఏసీఎల్ స్కూల్ గారు, బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్కూల్ గారు, మేనేజర్ గారు కొద్దిగా 4 మాటలు ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు పుల్లాయప్ప, బజాజ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు మన మధ్య ఒక ముఖ్య అతిథి ఉన్నారు, మేడం శ్రావణి శివకుమార్ గారు. మేడం చూసాం మేడం మీ ప్రమోషన్స్, యాక్టింగ్ చూసాము. మీ యాక్టింగ్ చూస్తుంటే ఫ్యూచర్లో చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని అనిపిస్తుంది. ఇంకా మన గుత్తి ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, మన గుత్తి సెలబ్రిటీ హీరోయిన్కి అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.